హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ఇస్తున్నా. ఈరోజు మాత్రం ఇక మార్కెట్కి వెళ్ళాను. పెద్ద చేప కడి చేయించిన ఫ్రెండ్స్. 2 కేజీలన్నర ఉంటుంది. చేప కూడా చాలా పెద్దది. చూడు, దీని తల భాగం కూడా ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం తీసుకొచ్చిన 2 కేజీలన్నర ఉంటుంది చేప. మంచిగా మార్కెట్ నుంచి మనం మాత్రం కడి చేసుకొచ్చినాం. ఈరోజు మన వీడియో మాత్రం ఈ చేప కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మంచిది రఘు చేప ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉందో. ముక్క కూడా మంచి ఫ్రెష్ చేప తీసుకొచ్చాను ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మన వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు లైక్ చేయండి. మన వీడియోని మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, ఇలా మాత్రం ఇక మనం ఉప్పు వేసుకొని మంచిగా ముక్కకు పట్టేలా మనం ఉప్పుతోని నీట్గా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉప్పు వేయకపోతే అంత నీసు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ప్రతి ముక్క కూడా ఇలా ఉప్పు పెట్టుకొని ఇలా కడిగితే చాలా అంటే చాలా బాగుంటుంది ముక్కలు కూడా. హలో ఫ్రెండ్స్, మనం ఎల్లిపాయ అల్లం మనం ఇంట్లోనే మంచిగా రోట్లో నూరుకొని మంచిగా ముద్దలాగా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనం కొనుకొచ్చినది కాదు, మనం ఇంటికనే చేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటుగా ఎక్కువ ఉంటుంది. మనం కూర అందాజు చూసుకొని చేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది. హలో ఫ్రెండ్స్, మనం కొద్దిసేపు మాత్రం తాలింపులో అల్లం పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం మంచిగా దగ్గరికి వేగినట్టు అయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసిన టమాటా కూడా మొత్తం వేసుకుందాం. దీని మీదకి మనం కొంచెం కారం పొడి కూడా మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక చెంచా మందం మనం కారం పొడి వేసుకుందాం. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక చెంచా మందం సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కొద్దిసేపు మనకు ఉడకాలి ఫ్రెండ్స్. మనం మూత పెట్టుకుంటాం. హలో ఫ్రెండ్స్, మనం అన్ని తెరలు వేసుకున్నాం కదా. ఇక గరం మసాలా మాత్రం మేము ఇంట్లోనే పట్టించుకున్నాం ఫ్రెండ్స్. ఇక గరం మసాలా కూడా కొంచెం ఇప్పుడు వేసుకుంటాను ఫ్రెండ్స్. అనేది మంచిగా పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్కకు ముందే ఇవన్నీ తెప్పించి హలో ఫ్రెండ్స్, మనం ఇక దీన్ని మాత్రం మూత పెట్టుకుంటాను. ఇక చింతపండు అయితే తీసుకొచ్చి మంచిగా నానేసిన ఫ్రెండ్స్. ఇక చేపల పులుసులో మాత్రం చింతపండే మనకు చాలా మంచి రుచికరమైంది చింతపండు కాబట్టి చింతపండు మాత్రం ఇక మంచి వాటర్లో మంచిగా చింతపండు మాత్రం మంచిగా నానేసుకున్నాం. ఇలా కొద్దిసేపు నానిన తర్వాత ఇదంతా మంచిగా మెత్తగా విసుకుతా ఫ్రెండ్స్. చూడండి, చింతపండు మాత్రం ఇక మంచిగా మనం నానేసినాం. హలో ఫ్రెండ్స్, మనకు కొద్దిసేపు మనకు అలా అయింది కదా. ఇప్పుడు ఇది మాత్రం అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం చేప ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా కడిగి మనం పక్కకు పెట్టుకున్నాం కదా.
మనం మాత్రం ముక్కలన్నీ మంచిగా వేసుకున్నాం కదా, ఇందులో ఒక్క మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం మనం చింతపండు మంచిగా పిసుకున్నాం, చింతపండు రసం మాత్రం పోసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం మాత్రం చింతపండు మొత్తం తీసుకొని వచ్చేసినాం. ఇప్పుడు మాత్రం గ్యాస్ ఫుల్ పెట్టుకుందాం, మనకు ముక్కకు సూపర్గా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇక మనం గ్యాస్ మాత్రం ఎక్కువ పెట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా ఇది టేస్ట్గా అయ్యేటట్టు మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూర మాత్రం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగుంది. చూడు, మనము చింతపండులో లైట్గా నీళ్ళు పోసి మాత్రమే చింతపండు పిసికి వాటర్ పోసి ఆ రసంతో మనకు కూర ఎలా ఉడికింది చూడు ఫ్రెండ్స్. చాలా ఇగో చిక్కబడ్డది కూర కూడా, చాలా అంటే చాలా. చూడు ఎంత చిక్కగా ఉందో చూడు, చింతపండు రసంతో చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసింది కూర. మనం వేరే వాటర్ కూడా పోసుకోలేదు, కూర ఇలా అయిపోయింది. మనకు ముక్క కూడా ఎంత మంచిగా ఉడికింది చూడు, చాలా అంటే చాలా చాలా అంటే చాలా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ముక్క కూడా చాలా ఉడికింది. ఇప్పుడు మన కూర మాత్రం మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం, కదా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మన కొత్తిమీరతోని మనకు గుమగుమగుమాయించుతుంది కూర కూడా, చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచి స్మెల్ మాత్రం మంచిగా వస్తున్నది ఫ్రెండ్స్, చక్కటి వాసన వస్తుంది మంచిగా. హలో ఫ్రెండ్స్, ఒక మనం కూర అయిపోయింది. కూర మాత్రం ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కూర మాత్రం మనకు రెడీ అయిపోయింది, చక్కగా పొగలుతున్నది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కూర. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వాసన వస్తుంది ఫ్రెండ్స్. కూర మాత్రం చాలా బాగుంది, మీరు కూడా అలా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మన వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీరు లైక్లే మనకు ఎంకరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి లైక్ల వల్ల ఇంకా కొన్ని వీడియోలు తీయాలని మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు మాత్రం మన వీడియోని మాత్రం చివరి దాకా చూడండి, మనకు మంచి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ప్రతి వీడియో సపోర్ట్ చేస్తా అంటే మనకు కూడా చాలా ఇంకా కొన్ని వీడియోలు తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్.